రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ సేవల్ని ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో ఉండేటటువంటి మున్సిపల్ కార్మికులు ఏ రోజుకైనా మేము పర్మనెంట్ కాబోతాం అనేటటువంటి కళని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఈరోజు చేస్తూ ఉంది. ఇది ఓన్లీ ఈ ప్రైవేటీకరణ అంటే ఓన్లీ కార్పొరేషన్లో పనిచేసేటటువంటి సిబ్బందికే కాదు, ప్రజలకు కూడా నష్టం. రాబోయేటటువంటి రోజుల్లో మొత్తం సేవలన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత యూజర్ ఛార్జీల పేరుతో వేల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేసేటటువంటి పరిస్థితి రాబోతుంది కూటమి ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఈ విధమైనటువంటి పద్ధతుల్లో చేయడం, కార్మికుల్ని నడ్డి విరవడం అనేటటువంటి ఇది దుర్మార్గమైనటువంటి పరిస్థితి. రేపు మంచినీళ్లు ప్రైవేటీకరణ, ఇప్పటికే వీధి లైట్లు ప్రైవేటీకరణ వచ్చేసింది. అదేవిధంగా వాహనాలు ప్రైవేటీకరణ, చెత్త ప్రైవేటీకరణ. ఈరోజు నారాయణ గారు చెప్పేటటువంటి పార్కులు లేకపోయేసి వాకింగ్ చేయాలంటే ప్రైవేటీకరణ అనేటటువంటి పరిస్థితి. ఒకటి కాదు, రెండు కాదు. మన రోడ్లు కూడా ప్రైవేటీకరణకి ఇవ్వబోతున్నారు. మన రోడ్ల మీద నడవాలన్నా పన్ను కట్టాలి, లేదంటే వాహనాలు నడవాలన్నా, టౌన్లో నడవాలన్నా పన్ను కట్టేటటువంటి పరిస్థితి ఈరోజు రాబోతుంది. అందుకని ప్రజలు కూడా గ్రహించాలి, ఈ కూటమి ప్రభుత్వం చేసేటటువంటి ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి. అదేవిధంగా రేపు 22వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ గారి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడి కార్యక్రమాన్ని మొత్తం యావత్ కార్మిక వర్గం జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో పౌర సేవలను ప్రైవేటీకరిస్తూ జీవో నంబర్ 673 మరియు 975 జీవోలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గంగా జారీ చేసింది. ఈ జీవోల వల్ల ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాల్లో ఆస్తులను, ఉన్నటువంటి పనులను మొత్తం అన్నిటినీ కూడా సేవలను ప్రైవేటు కంపెనీలకి అప్పగించాలనేటటువంటిది సారాంశం. ఈ మధ్యనే 3 రోజుల క్రితం మున్సిపల్ కమిషనర్లతో మీటింగులు పెట్టి బాగా అమ్ముడుపోయేటటువంటి స్థలాలు ఏమున్నాయి, బాగా అమ్ముడుపోయేటటువంటి ఆస్తులు ఏమున్నాయి, సేవలలో కాంట్రాక్టర్లు, కంపెనీలు ఎక్కువకి కొనుగోలు చేసేటటువంటి సేవలు ఏమున్నాయి, ఈ రకంగా కమిషనర్లతో రివ్యూ మీటింగ్ పెట్టి ఈ మధ్యనే ఉన్నతాధికారులు, మంత్రి గారులు రివ్యూ చేశారు. వేల కోట్ల రూపాయలకి మొత్తం స్కెచ్ గీశారు, ప్రణాళిక గీశారు. ఈ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌర సేవలన్నింటినీ కూడా అమ్మకానికి, సేల్స్కి పెట్టేసి ఇదే నిజమైనటువంటి అభివృద్ధి అనేటటువంటి మాటలు చంద్రబాబు నాయుడు గారు, ఈ మంత్రి నారాయణ గారు చెప్తా ఉన్నారు. ఈ రకంగా పౌర సేవల్ని ప్రైవేటీకరించేటటువంటి పనిని ఈ కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇప్పటికైనా విడనాడాలి. ప్రజా సేవలంటే అమ్మకం పెట్టడం కాదు, ప్రజా సేవలంటే డబ్బులు, లాభాలు చూడడం కాదు, ప్రజలకి సేవలు అందించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతను మర్చి రేపు ఇప్పటి వరకు మనం హైవేలోనే టోల్ గేట్లు చూసాం. ఇప్పుడు నగరాల్లో కూడా టోల్ గేట్లు పెట్టాలని చెప్పి ఈ జీవోలో తెచ్చారు. అందుకని ప్రతిదీ ప్రైవేటు, ప్రతిదీ అమ్మకం, ప్రతిదీ సేల్స్. ఏ సేవ కావాలన్నా సరే డబ్బులు ఇవ్వందే ఏ సేవ దొరకదు అనేటటువంటి విధానాన్ని, పాలసీని ఈ కూటమి ప్రభుత్వం తెచ్చారు. మోడీ ఆదేశిస్తున్నారు, మేము అమలు చేస్తున్నాం అనేటటువంటి మాటలు ఇక్కడ చెప్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వీటిని విడనాడాలి, లేకపోతే పోరాటం తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.